రక్త సంబంధీకులు నీ యొక్క బలహీనతలో, నీ యొక్క ఎదుగుదలనో, లేకపోతే నీ చదువో, నీ ఉద్యోగమో, నీ డబ్బులో వాటెవర్ ఇట్ నీ దగ్గర ఒక నచ్చని దాన్ని నీ రక్త సంబంధికులు అంటే మేనమామలు కానీ, బాబాయిలు కానీ, అత్తమ్మలు కానీ, పిన్నిలు కానీ, ఎవరైనా నీ భర్త సంబంధించిన ఈ వ్యక్తులే చేయగలరు. ఓకే. శారీరకమైన సంబంధాలు కొంతమందికి ఇప్పుడు భార్య ఉంటుంది. కొంతమంది అక్రమంగా కూడా సంబంధాలు పెట్టుకుంటారు కదా! ఈ అక్రమమైన సంబంధం పెట్టుకున్న ఒక స్త్రీ కూడా ఈ భర్తను ఏమైనా చేయగలదు, ఈ మగవాడిని. ఎందుకంటే బ్లడ్ అనేది మిక్స్ అయిపోయింది కదా! ఇది కూడా డీపెస్ట్ డిస్కషన్. మనం వినడానికి ఇది అవునా అనేలా ఉంటుంది, కానీ జరుగుతున్నాయి ఇవే. ఉంచుకున్నది నన్ను ఏదో చేసేసింది అని కొంతమంది వస్తారు. మా ఆయన ఒక అమ్మాయిని ఉంచేసుకున్నాడు అని అంటారు. అది ఆ ఉంచుకున్నాడు అన్న ఆ మాటనే లీగల్ కాదు. కానీ ఈయన శరీరానికి శరీరం అనేది ఇద్దరి మధ్యలో ఒక కలయిక జరగడం చేత వీళ్ళిద్దరికీ హక్కు అనేది ఏర్పడుతుంది. కాబట్టి చేయగలుగుతాడు. అవతల వ్యక్తి లేడీ ఏమైనా చేయగలుగుతుంది, ఈ పురుషుడు ఏమైనా చేయగలుగుతాడు అని అంటే వాళ్ళు ఎందుకు చెయ్యాలి అని అంటే ఈ క్షణిక ఆవేశంతో నీ ఆత్మలు, ఒక చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉంటాయి కదా.